ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు అనుదినం ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. ఈ సిద్ధపరచబడిన రాజ్యమే పరలోక రాజ్యమని మత్తయి సువార్త 4:17, మార్కు సువార్త 1:15 దేవుని రాజ్యము అని పిలువబడుతుంది కదా. దేవుని రాజ్యం అనగా భోజనము పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని రోమా 14:17, ఇది నీతి నివసించే రాజ్యమని 2 పేతురు 3:13, నాశనము లేని రాజ్యము యుగయుగములు నిలుచు రాజ్యమని దానియేలు 2:44, ఈ రాజ్యముని దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు స్వతంత్రించుకుంటారు. మీరు దేవుని చేత ఆశీర్వదించబడితిరా లేక ఆశీర్వదింపబడితిమని మోసపోవచ్చున్నారా? గమనించాలి. ఆది మానవుడైన ఆదాము ద్వారా మనం ఇంకను పాపులము శాపగ్రస్తులముగానే ఉన్నాము. రోమా 5:19 చూస్తే కనుక అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించారు. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. గలతీ 3:13-14 వచనాల్లో. శాపం పోతేనే గాని ఆశీర్వాదం రాదు, పాపం పోతేనే గాని శాపం పోదు. పాపం ఎలా పోతుంది? అది మనం చూస్తే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని 1 యోహాను 1:7 మనం చదువుతాం. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయునని 1 యోహాను 1:9 చదువుతాం. కనుక పాపములను ఒప్పుకుని యేసు ప్రభువును నమ్ముకుని బాప్తిసం తీసుకుని పాపశాప విముక్తులై యెహోవా ఆశీర్వాదం పొందిన వారై ఈ భూలోకమును పరలోకమును స్వతంత్రించుకునే వారంగా మనం మారాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. యేసు రక్తంలో కడగబడాలి. లేఖనాలను మనం చదివినట్లుగా లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయించినట్లుగా మనము యేసుక్రీస్తు రక్తంలో మన అపవిత్రతలను పాపములను కడుక్కున్నప్పుడు, మనము పాపులమని ఒప్పుకున్నప్పుడు మన పాప శాప రోగముల నుంచి మనల్ని ఆయన విడిపించి ఆ పరలోక రాజ్యంలోనికి మనల్ని చేస్తారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఆయన పిలుస్తారు. కనుక మనము ఆ నిత్యరాజ్య వారసులుగా మారాలి. యేసు రక్తంలో కడగబడి ప్రతి పాప శాపముల నుండి విమోచింపబడాలి. అటువంటి కృప ఇంకా ఎంతమంది రక్షణ లేక ఉన్నారో వారికిని, మరి ప్రార్థనలో ఏకీపించిన ప్రతి వారికిని, అనిత్యరాజ్యమునకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికును దేవుని యొక్క మహాకృప కలుగునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ రోజంతా నీ కృప కాపుదల భద్రతను అనుగ్రహించండి. మా ప్రియులందరినీ కాపాడండి. ప్రతి అవసరత నీ మహిమలో తీర్చండి. బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు కూడా మీరు ఆలకించి జవాబు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.